చేస్తే మంగ్లీకి కామన్ ఫ్రెండ్స్ ఎవరు అంటే వేణు ఉడుగుల గారు అండ్ మన సురేష్ బొబ్బలి వీళ్ళందరూ కామన్ ఫ్రెండ్స్. ఈ నాగేశ్వర పూజారి సారికి వీళ్ళందరూ తెలుసు. ఎందుకంటే మన రాజుబెట్స్ రాంబాయ్ అప్పుడు అంటే ప్రొడ్యూసర్గా నేనే ఇంట్రడ్యూస్ చేశాను అనమాట వీళ్ళకి. వేణు ఉడుగుల అన్నకి ఇన్వెస్టర్గా ప్రొడ్యూసర్గా నాగేశ్వర పూజారి గారు నేనే ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. ఈయన కొంచెం మంచి సినిమా తీద్దామని చూస్తున్నారు, వాళ్ళకు మంచి ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నారు. సో అట్లా మంగ్లీకి కూడా వీళ్ళు తెలుసు కాబట్టి వీళ్ళందరూ ఒకటే, మీకు వెళ్తే హెల్ప్ చేయొచ్చు ఆయన, మరి నువ్వు రానంటున్నావు కదా, మరి ఆయన పెద్ద అడ్వకేట్ కాబట్టి ఏమన్నా కూర్చోబెట్టి ఏమైనా సెటిల్మెంట్ చేస్తాడేమో, సార్ట్అవుట్ చేస్తారేమో అని చూసినాక ఇక పొద్దున 8 o'clockకి మీటింగ్ ఫిక్స్ చేసుకున్నాము. నేను కూడా ఇక్కడే ఉన్నా ఆ రోజు. 7:30కి ఆయన పూజారి గారు కాల్ చేసింది నాకు, ఏందబ్బా ఏం ఫోన్ ఎత్తుతలేదు రాదట్నా అంటే, మరి నేను కూడా పెట్టినా సార్ మెసేజ్, మరి ఏం రెస్పాండ్ కాలేదు, లొకేషన్ కూడా పెట్టినా, మరి మీ ఇష్టం ఇక చూస్తే వస్తే సెటిల్మెంట్ చేయండి లేకపోతే లేదని చెప్పిన. అంటే మార్క్ సెటిల్మెంట్ అంటే ఏముంటుంది అబ్బా, మనకి ఏమైనా అయితే చేస్తాం లేకపోతే లేదు. తర్వాత ఇంకా 10:30కో 11కో వచ్చింది అందరూ. అందరూ వచ్చింది. అప్పటికి వీళ్ళు కూడా కాల్ చేసిండ్రు, పూజారి గారు నాకు కాల్ చేసిండ్రు, మంగ్లీ కాల్ చేసింది, కానీ నేను లేని ఇక్కడ, నేను మనకుండా వేరే పని మీద వెళ్ళిపోయినా. ఇక అక్కడి వరకు ఏంటంటే కొంచెం దాన్ని ఈ గుంజిపట్టి లాగకుండా కొంచెం స్మూత్ టోన్లో కొంచెం మాట్లాడితే వర్కౌట్ అయ్యేదబ్బా. అంటే ఒక ఇన్వాల్వ్మెంట్ లేదండి, నాకేం సంబంధం లేదు, ఎవరైనా నిజంగా నా పేరు వాడుకుని ఎవరైనా చేస్తే నేను చేయాల్సిన న్యాయం నేను చేస్తాను అంటే అయిపో. ఓకే, అంటే నేను ఇక్కడ ఏమంటా అంటే సెటిల్మెంట్ చేయడానికి మీరు ట్రై చేశారు, సో తప్పు లేకుంటే లేదు నేను పోరాటం చేస్తాను అంటారు వేరే వాళ్ళు అయితే, నేనైతే అదే అంట. సో నా తప్పు లేకుంటే చలో ఏడదాకా పోతే అడదాకా పోదామని అంట. ఒకవేళ తప్పు చేస్తేనే సెటిల్మెంట్కి వస్తారు. తప్ప ఒప్ప అని ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను అనేది మంగ్లీ కాదు, నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, నాకు నా మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి అంటున్నాను. ఇప్పుడు మీరు నా మీద ఎలిగేషన్ చేస్తారు, కేసు పెడతారు నా మీద. ఒక్క నిమిషం, నేను నీకు ఎలిగేషన్ నీ మీద కేసు పెట్టాను నేను. ఓకే, నీ పిల్లలో నీ భార్యకో నీ చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకో మా వాడు అసలు నీతిమంతుడు నిజాయితీ పరుడు శ్రీరామచంద్రుడు అని మీ వాళ్ళకి తెలుస్తుంది, బయట మీడియా వాళ్ళకు ఇట్లే కావాలి నాకు తెలుసు అని అంటారు. నువ్వు మంచనో చెడునో ప్రూవ్ కావాలంటే ఏళ్ళ వరకు నేను ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నేను మంచోని, నా మీద మీరు ఏదో ఎలిగేషన్ చేసి ఏదో దొంగతనం చేసి కోట్ల రూపాయలు అది చేసిండు అని చెప్పేసి మీరు చెప్తారు. నేను ధైర్యంగా ముందుకు సాగుతా, నేను సరే ఎట్లా చేస్తాడో నేనేందో నేను నిరూపించుకుంటా అని చెప్పి నేను వస్తా, నేను అంతే వస్తా, కానీ నా తప్పులేంది నేను సెటిల్మెంట్ చేస్తా, ఒక 50 లక్షలు ఇస్తా, కుదిరించాలి. సెటిల్మెంట్ అనే వర్డ్ వాడద్దు, కానీ అప్పుడు మీరు చేయాల్సింది ఏంటిది అంటే మీడియా ముందుకో లేకపోతే ఫోన్ కాల్ ధైర్యంగా వచ్చి 100% దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నా తప్పు లేదు, ఒకవేళ నా పేరు వాడుకొని ఎవరైనా తప్పు చేస్తే నాకు గనక ఆ పర్సన్ గనక తెలిస్తే డెఫినెట్గా ముక్కు వెండి మరి పైసలు వసూలు చేసి మీ అందరికి ఇస్తా నేను, లేకపోతే